నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సరం పూర్తయిపోయి కొత్త సంవత్సరం పరాభవ సంవత్సరం రాబోతుంది. మనకి తెలుగు నెలల ప్రకారంగా అంటే తెలుగు వారందరికీ ముఖ్యంగా భారతీయులందరికీ కూడా ఉగాది పండగ తొలి పండగ. మరి ఈ తొలి పండగలో ఋతువు మారుతుంది. మన యొక్క ఆర్థిక వ్యవస్థ, మన యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం అంత ముఖ్యం. అలా మరి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి మరి ఎలా ఉంటుంది ఏంటి అంటే మరి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి అంటే ఈ సంవత్సర కాలానికి గాను వారికి ఉండేటువంటి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం వీటన్నింటినీ లెక్కిస్తూ వాటి ప్రకారంగా మనం వేసుకునేటువంటి ప్రణాళిక కోసమే ఈ ఫలితాలు. సంవత్సరాంతం వరకు మనకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో మనం చేయదగిన పనులేంటి, చేయకూడనివేంటి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసుకోవడం కోసమే ఉగాది రోజు మనం చదువుకునేటువంటి పంచాంగం. ఈ పంచ అంగములలో అంటే తిథి, వార, నక్షత్ర, యోగకరణాలన్నీ చూసుకుంటూనే మనం సంవత్సర ఫలితాలను కూడా తప్పనిసరిగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి లాభాలేంటి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అలా చూడాలి. అందుకుగాను మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలానికి మొత్తానికి అంటే ఈ పరాభవ సంవత్సరంలో, పరాభవము అంటే కూడా చాలా రకాలుగా చాలా అర్థాలు ఉన్నాయి. ఏదైనా సరే ఇది మనం ఒత్తాశలతో కొంగొత్త ఊహలతో వెళ్ళేదే ఉగాది. మరి అలాంటప్పుడు ఏ పేరులో ఏ పేరు ఎలా ఉన్నా మనకి శుభం కలగాలని అందరం ఆ శుభంగా ఈ సంవత్సర కాలం అంతా గడుపుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే కాంక్ష. మరి దానికోసం మనం ఏం చేయాలి ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ఈ సంవత్సర ఫలితాలని చూద్దాం. కర్కాటక రాశి వారికి మరి ఎలా ఉంటుందని చూడడానికి ముందు కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు 4వ పాదం హి అనే అక్షరంతో పేరుంటుంది. అలాగే పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. పుష్యమికి మనకి కు, హే, హో, డా అనేటువంటివి. అట్లాగే ఆశ్లేష నక్షత్రానికి 1, 2, 3, 4 పాదాలు డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలతో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, వచ్చేది కొంచెం అయితే ఖర్చు పెట్టేది చాలా ఎక్కువ. ఇక రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రెండు కూడా కాస్త మనం ఆలోచించాల్సినటువంటి. ఎలా ఆలోచించాలి అంటే చాలా జాగ్రత్తగా మనం పొదుపు చేసుకొని ఉండాలి. వచ్చిన పైసను కూడా మనం ప్రతి పైసను పొదుపు చేసుకొని ఉండాలి. ప్రతిదీ ఖర్చు పెట్టడానికి చూడకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఏ రోజు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఆ ఖర్చు కూడా ఒకవేళ శుభకార్యాలకు వాటికి అయితే నిర్విఘ్నంగా పెట్టొచ్చు. అలా కాకుండా పనికిరాని వాటి కోసం ఖర్చు చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారి యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి గురుడు 2 జూన్ వరకు వ్యయంలో స్వర్ణమూర్తిగా ఉంటాడు. శారీరక శ్రమని బాగా కలిగిస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 2 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు జన్మలో సువర్ణమూర్తిగా అంటే శుభాన్ని ఇచ్చే విధంగా కనిపిస్తాడు. తర్వాత 24 జనవరి వరకు లోహమూర్తిగా ద్వితీయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. ఇక సంవత్సరం వరకు కూడా సంవత్సర చివరి వరకు కూడా రజితమూర్తిగా ఉంటూ జన్మంలో శ్రమ సౌఖ్యాలను పెంచుతాడు. సౌఖ్యము ఉంటుంది, శ్రమ ఉంటుంది, 2 ఉంటాయి. ఇక శని సంవత్సరం అంతా కూడా భాగ్యంలో రజితమూర్తిగా మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. రాహు, కేతువులు ఇద్దరు కూడా 2, 8 రాశుల్లోనూ తామ్రమూర్తులుగా ఉండి డిసెంబర్ 5 వరకు శ్రమనిస్తే తరువాతి కాలంలో సంవత్సరం వరకు 7, 1 రాశుల్లో లోహమూర్తులుగా ఇద్దరు కూడా శ్రమని ఇస్తారు. ఇక వేదగోచారంలో గురుడు 18 ఆగస్టు నుండి శుభుడు, శని సంవత్సరం అంతా శుభుడు. తర్వాత రాహు సంవత్సరం అంతా పాపి, కేతువు డిసెంబరు 5 నుండి పాపిగా మారతాడు. అంతకుముందు శుభంగా ఉంటాడు. ఇక స్థితి వేద గోచారం మిశ్రమంగా ఉంది అని చెప్పొచ్చు. ఆగస్టు 2 నుండి కుజ సంచారం కూడా ప్రతికూలంగానే అనిపిస్తుంది. ఏ పని తలపెట్టినా పట్టుదలతోనే మనం సాధించాలి. ఆర్థిక విషయాల్లోకి వస్తే వస్తు నష్టాలు, అనారోగ్యం లాంటివి కనిపిస్తాయి. శనిచే కార్యాటంకం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు ఉంటాయి. శుభకార్య యత్నాలన్నీ కూడా
అక్టోబర్ నుండి జనవరి మధ్య ఫలించవు. అలాగే క్రయ విక్రయాలు కూడా ఊహించని విధంగా అన్నీ కూడా వాయిదా పడతాయి. మనం అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా. నిత్యకృత్యాలకు రుణాలు చేయవలసి రావడం అనేటువంటిది ఉంటుంది. ఇంట బయట గౌరవభావం అనేది దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా కనబడుతుంది. ఉద్యోగులు ఇష్టం లేకపోయినా సరే సర్దుకుపోయే గుణాన్ని అలవర్చుకుంటే వాళ్ళు మంచిగా ఉండొచ్చు. లేదు నాకు ఇష్టం లేదు కదా, ఈయన దగ్గర ఎవరు చేస్తారు, ఈయనంటే ఎవరు పడతారు అంటే మనం నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రమోషన్లు అయినా సరే, ఇంకేదైనా సరే. వృత్తి వ్యాపారాలలో ప్రతి విషయంలో బాగా ఆలోచించి మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. రాజకీయ వ్యక్తులకు మానసిక శాంతి అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యర్థమైనటువంటి ఖర్చులు అధికారుల చేతను, ప్రజల చేత బాహాటంగా మనకు విమర్శలు అనేటువంటివి ఈ రాజకీయ విషయంలో కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగంలో ఊరించి 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 చిట్ట చివరికి ఎప్పుడో వస్తాయి అన్నమాట. ఇక ఇలాంటి క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితిగానే చెప్పొచ్చు. కాబట్టి మనం ఆ దైవాన్ని నమ్ముకొని ఉండాలి. మనం చేయవలసినటువంటి పని చేయాలి. అధికంగా ఖర్చు పెట్టడం కాకుండా ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. మాట్లాడేటప్పుడు కూడా అలా ఎవరితో మాట్లాడినా శ్రద్ధగా ఆలోచించి మాట్లాడితే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పచ్చు. మనం ఈ రకంగా ప్రతి సంవత్సరము పండగనగానే పంచాంగ శ్రవణం చేస్తాము. ఇందులో ఎవరున్నారు ఏంటి అని అన్నీ చూస్తాం. ముఖ్యంగా సంవత్సర ఫలితాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం రాజెవరు, మంత్రి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు కట్టుకుంటాం. ఎందుకంటే ఏదన్నా సరే దేశం బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే మానసికంగా మనం బాగుంటేనే ఇల్లు వాకిలి అంతా బాగుంటుంది. కనీసం మానసికంగా ఉండాలి కదా. దానికోసం మరి మనం బాగుండాలి అంటే వర్షం బాగా పడాలి, యుద్ధాలు, కల్లోలాలు ఇవేవీ లేకుండా ఉండాలి. అవేవీ లేకుండా ఉండాలి అంటే మనకు ఉండేటువంటి వచ్చేటువంటి మనం లెక్కగట్టేటువంటి రాజెవరు, మంత్రి ఎవరు అన్నది. రాజును ఎలా నిర్ణయిస్తారన్నది కూడా మనకు అందరికీ తెలిసిందే. పంచాంగం వినేవాళ్ళు ఏ రోజైతే ఉగాది వస్తుందో, ఏ వారం వస్తుందో ఆ వారానికి అనుగుణంగా ఆ వారాధిపతి మనకు రాజు అవుతాడు. ఇలా మనం లెక్క కడతాం. మరి ఆ లెక్కన ఈ సంవత్సరము గురువు రాజు అవుతున్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని అన్ని వివరంగా తెలుసుకున్నాం. ఏదేమన్నా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కాలం కదులుతూనే ఉంటుంది. కాలం కదిలినా కష్టాలు, సుఖాలు కదులుతూనే ఉన్నప్పటికీ వాటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడం కోసమే చేయాలి. అందుకోసం మనం నిత్యం కూడా చేసుకునేటువంటి ఒక సత్య మార్గంలో నడవడం ఒకటే కాదు, ధార్మికంగా ఉండడం ఒకటే కాదు, ఈ రెంటికి తోడుగా మనం ఎప్పుడు కూడా మన కనీసం ఇష్టదేవత ఆరాధన చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి. అందున మనం పంచాంగ శ్రవణం అనగానే ఇది సనాతన ధర్మంలోని ఒక భాగం. దీన్ని నిర్ణయించుకుంటాం. అలాంటప్పుడు మనందరం కూడా ఆ సనాతన ధర్మాన్ని పాటించడం కోసం, ఆ ధర్మం ఎప్పటికీ పరిడవిల్లడం కోసం తప్పనిసరిగా మనవంతు బాధ్యతగా కూడా మనం ఆ ధర్మాన్ని కాపాడాలి. కాపాడాలి అంటే ఈ పంచాంగం విన్నాం, ఫలితాలు విన్నాం ఇంతే అని కాకుండా మన ఇష్టదేవత ఆరాధన ఇవన్నీ చేస్తూనే మనము సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన కట్టు పొట్టు మనతో పాటు మన ముందు తరానికి అందించడం కోసం చేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అని తెలుసుకుంటూ ఈ పంచాంగ శ్రవణంలోని ఫలితాలను వింటూ అందుకు కావలసినటువంటి అంటే ఇష్టదేవత ఆరాధన, గ్రహానుకూలత, ఇది గోశాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ చేసుకున్నట్టయితే గ్రహాలు ఎలా తిరిగినా మన మీద ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మొత్తంగా మనం ఈ రాశి ఫలితాలను చూస్తూ ఉంటే మనకు అర్థమైనటువంటిది ఏంటి అంటే ఈ సంవత్సరం ఉన్నటువంటిది అప్పుడు కొన్ని రాశులకు ఏలినాటి శని, కొన్నింటికి అర్ధాష్టమ శని ఇలా మనం చూస్తున్నాం. అది కాకుండా నెలలు మారుతూ ఉన్నప్పుడు రజితమూర్తిగా, సువర్ణమూర్తిగా, లోహమూర్తిగా మారుతూ ఉన్నప్పుడు కష్టం, సుఖం ఇలా మారుతుంది. మనకు అర్థమైంది ఏంటి అంటే గురు బలం అనేటువంటిది ఉండాలి, శని అనుగ్రహం ఉండాలి, రాహుకేతువులు కూడా కష్టాన్ని నష్టాన్ని కలిగించేటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనకు శుభుడు కాకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే ముఖ్యంగా మనం చేయాల్సిందే గురువుల యొక్క సేవ చేయడం వల్ల ఈ గురుగ్రహం ఎక్కడెక్కడైతే అననుకూలంగా ఉందో అక్కడక్కడ మనకు రక్షణ కలిగిస్తుంది. గురువుల సేవ అంటే మీకు చదువు చెప్పినటువంటి గురువులు కావచ్చు, ఆధ్యాత్మికంగా నేర్పినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇద్దరు నాకు అసలు లేనే లేరు అంటే మనం ఏదైనా గురువులకు సంబంధించినటువంటి
ఒక దక్షిణామూర్తి లేదా స్తోత్రాలు చేయడమే కాదు, వారి ఆలయానికి, దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడం కానీ, వారిని ప్రార్థించడం కానీ గనక చేసినట్టయితే గురువు నుండి వచ్చేటువంటి అననుకూలత పోయి మనకు అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శనిగ్రహం నుండి కూడా మనం తీర్చుకోవాల్సినటువంటిది కేవలం దాన ధర్మమే కాదు, ఎవరైతే మనకంటే తక్కువగా ఉండేటువంటి కర్మచారులు ఉంటారో, అంటే వీధులను ఊడ్చేటువంటి వాళ్ళు కానీ, మన దగ్గర పనిచేసేటువంటి స్కావెంజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మీరు ఏదైనా సరే శనివారం రోజు ఒక్క పిడికెడు బియ్యం పెట్టినట్టుగా కాస్త వాళ్ళ కడుపు నిండేలాగా అన్నమో ఏదో ఒకటి మీ వీలును బట్టి వాళ్ళకి కాస్త కడుపు నింపడమో, వస్త్రదానం చేయడమో, లేకపోతే ఓ 10 రూపాయలు ఇవ్వడమో అనేటువంటి దానం చేయడం అనేటువంటిది చేయగలిగినట్టయితే దాదాపు శని నుండి వచ్చేటువంటి, అంటే మేము నవగ్రహ మండపానికి వెళ్ళామండి, నూనె అభిషేకం చేసామండి అన్నది ఒకవైపు అయితే, వాటన్నింటికంటే కూడా ఎక్కువ మార్పు తీసుకొచ్చేటువంటిది చాలా లో లెవెల్ కార్మిక వ్యవస్థలో ఉండేటువంటి బాగా కింది స్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి వారికి, కర్మచారులకి మీరు కడుపు నింపగలిగితే చాలా ఉపయోగం కనిపిస్తుంది. ఇక మూడవది, ఇవన్నీ మన వల్ల కాలేదు అంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళి గోవుకి మనం ఆహారాన్ని తినిపించడం కోసం, గోగ్రాసం కోసం అక్కడ డబ్బులు ఇస్తారా, మీరే తీసుకువెళ్ళి ఇస్తారా, గోశాలను శుభ్రం చేస్తారా, గోవుల అభివృద్ధి కోసం ఏదైనా చేస్తారా అన్నది మీ ఇష్టం. ఏది ఏమన్నా సరే ఈ 3 చేయగలిగినప్పుడు కాస్త ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఏ రకమైనటువంటి కష్టం కూడా మీకు కనిపించకుండా తప్పనిసరిగా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చండి.